యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. హల్లెలూయా, స్తోత్రం. ఒక పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఈ పాట చాలా అర్థవంతమైన పాట, పాత పాట. అందుకే నేను పాత పాటలు పాడతాను. కొత్త పాటలు పాడేవారికి పాత పాటలు రావు, మాకేమో ఈ కొత్త పాటలు రావు. కాబట్టి మాకు వచ్చిన పాట పాడతాము, మీరు వినండి. అడవి వృక్షంలో జల్దర్ వృక్షం ఎలాగుందో అలాగ పరిశుద్ధుల మధ్యలో నా ప్రియుడైన అతి శ్రేష్ఠుడైన యేసు ఉన్నాడు. అవును, ఆయన ప్రియుడైన ప్రభు, ప్రాణం పెట్టిన ప్రభు. మరి నేను అందుకే నా ప్రియుని గురించి జీవితకాలం ఎల్ల ఈ అరణ్య యాత్రలో పాడుతాను. నింద, దూషణ, ఇరుకుల్లో నన్ను సుగంధంగా మార్చిన దేవుడు, మరి ఆయన కృపలో నన్ను నడిపి నాకు నూతన జీవం ఇచ్చినాడు. శిలువ మరణం ద్వారా గొప్ప దీవెన ఏంటంటే నూతన జీవం, న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ త్రూ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. జీసస్ లైడ్ డౌన్ హిజ్ లైఫ్. యేసు ప్రభు మనకు ప్రాణము దానంగా ఇచ్చినాడు, రక్తము చెందించినాడు. మనకు లభించింది గొప్ప దీవెన, నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి నా కష్ట తరంగములో, దుఃఖ సాగములో నేను ఉండగా ఆయన తన కుడి హస్తము చాపి భయపడకుమని పలికినాడు. దేవునికి స్తోత్రం. ఆనందభరితుడై నేను నీ ప్రేమలో ఉండుటకు, నీ స్వరము నాకు అతి మధురము, నీ ముఖము నాకు మనోహరము, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదని, నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడిచేదాన్ని. ఇది 1000 పాటల పుస్తకంలో 26వ పాట. అడవి వృక్షములాలో జల్దరు వృక్షమేట్లున్నదో, అడవి వృక్షములాలో జల్దరు వృక్షమేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడెదా. నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. నింద దూషణ ఇరుకులలో
సుగంధముగా మార్చెను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవామిచ్చిరే. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవామిచ్చిరే. పాడెదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను. కృతజ్ఞతతో పాడెదను. నా కష్టతరంగములలో దుఃఖ సాగరములో నుండగా నా కష్టతరంగములలో దుఃఖ సాగరములో నుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. పాడెదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను. కృతజ్ఞతతో పాడెదను. ఆనందభరితుడై నేను నీ ప్రేమలో నుండుటకు. ఆనందభరితుడై నేను నీ ప్రేమలో నుండుటకు. నీ స్వరము నాకతి మధురం. నీ ముఖము మనోహరము. నీ స్వరము నాకతి మధురం. నీ ముఖము మనోహరము. పాడెదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను. కృతజ్ఞతతో పాడెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడిచెదా. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడిచెదా. పాడెదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను. కృతజ్ఞతతో పాడెదను. హల్లెలూయా. ఈరోజు సిలువ నీడలో విశ్వాసి, బిలీవర్ ఇన్ ద షాడో ఆఫ్ క్రైస్ట్. ఈ ప్రసంగానికి కారణం ఏంటంటే, మొన్నటి రోజు ఒక హౌస్ డెడికేషన్కి వెళ్తున్నాం. కారులో వెళ్తుంటే
ఒక స్త్రీ లావుగా ఉంది, మంచిగా బలంగానే ఉంది, ఎండలో నడుస్తుంది. కానీ ఆమె ఒక గొడుగు పట్టుకుంది, చాలా పెద్దగా ఉంది ఆ గొడుగు. ఈ గొడుగు పట్టుకుని దాదాపు 50-60 ఏళ్ళు ఉంటుంది, కానీ టకటకటక బాగా నడుస్తుంది. అప్పుడు నాకు చాలా సంతోషమైంది, ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో స్త్రీలు గొడుగులు పట్టుకొని నడవడం చాలా అరుదనం. అంటే గొడుగు పట్టుకోవడానికి సిగ్గుపడతారు, గొడుగు పట్టుకుంటే ఏదో తక్కువ అనుకుంటారు. కానీ ఐ రియల్లీ హ్యాడ్ గ్రేట్ అడ్మిరేషన్ ఫర్ దట్ లేడీ. పెద్ద గొడుగు పట్టుకొని చక్కగా నడుస్తుంది, ఎండ తగలకుండా తన తలను కాపాడుకుంటుంది, ఒళ్ళను కాపాడుకుంటుంది, చక్కగా నడుస్తుంది. ఆమెకేమి గొడుగు పట్టుకోవడానికి ఏం పెద్ద సిగ్గు బిడియం ఏమీ లేకుండా నడుస్తుంది. కేరళలో అయితే మా ఊర్లో ప్రతి స్త్రీ దగ్గర, ప్రతి పురుషుని దగ్గర చంకలో ఒక గొడుగు ఉంటుంది. ఎందుకంటే ఆ గొడుగు వారు వర్షం సడన్గా వస్తుంది, వర్షం పెట్టకుండా వర్షం బోర్న పడుతుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆ గొడుగు ఉంటుంది వాళ్ళ చేతిలో. ఎండ కూడా పగలబడి వచ్చేస్తుంది, అప్పుడు ఎండ నుండి వారు కాపాడబడాలని గొడుగు చిన్న బిడ్డల నుండి ముసలి ప్రాయం ఉన్నవారు ప్రతి ఒక్కరి చేతిలో గొడుగు ఉంటుంది. అయితే ఎందుకు ఇది చూసినప్పుడు నాకు ఈ ప్రసంగం సిద్ధమైంది నా మనసులో. అవును, సిలువ నీడలో విశ్వాసి ఈ విధంగానే ఉన్నాడు. యేసు ప్రభును అంగీకరించిన తర్వాత పాపములకు ప్రాయశ్చిత్తం కలిగి పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభు తట్టు తిరిగిన తర్వాత ప్రతి విశ్వాసి కూడా సిలువ నీడలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సిలువ నీడ విశ్వాసికి భద్రతనిస్తుంది, సాతాను యొక్క దాడుల నుండి విడిపిస్తుంది. ఈ సిలువ నీడ రోగం నుండి విడిపిస్తుంది. ఈ సిలువ నీడ భయం నుండి విడిపిస్తుంది. ఈ సిలువ నీడ నీకు ప్రతి విధమైన జటిలమైన సమస్యల నుండి విడిపిస్తుంది. ఈ సిలువ నీడలోనే నీకు సంతానాలేమి తొలగిపోతుంది. ఈ సిలువ నీడలోనే ఏకాంగులు కూడా సంసారాలు అవుతున్నారు. ఈ సిలువ నీడలోనే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది. ఈ సిలువ నీడలోనే వైద్యులు నయం చేయి నీ రోగాలన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. సిలువ శక్తి అది ప్రతి విశ్వాసి గమనించాల్సింది. సిలువ ధ్యానాలు 40 రోజులు మాత్రం కాదు, ప్రతి ఉదయం లేచి సిలువను ధ్యానించాలి. యేసు రక్తం యొక్క శక్తిని ధ్యానించాలి. 15 నిమిషాలు. నేను ఎప్పుడు చెప్తున్నాను, బిలీవర్స్ ద గ్రేట్ ట్రెషర్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. మరి ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. నువ్వు సెల్ ఏ విధంగా ఛార్జ్ చేసుకోవడానికి నువ్వు వెనకాడవు కదా, చాలా బెంగపడతావు. సెల్ ఛార్జింగ్ లేదు, 0 అయిపోయింది, 1 పాయింట్ ఉంది, 2 పాయింట్లు ఉందని. మరి నీ ఆత్మీయ స్థితి ఛార్జింగ్ కావాలని నీ జ్ఞానం లేదా? నువ్వు తప్పకుండా మరి ఈ కొన్ని కార్యాలు పరిశుద్ధ గ్రంథంలోనే అవి నీవు పాటిస్తే యూ విల్ గెట్ ఛార్జ్డ్ ఫర్ ద ఎంటైర్ డే. దేవునికి స్తోత్రం. చాలా మటుకు ఈ దినాల్లో నేను ఎక్కువగా ప్రెషర్స్ అనుభవిస్తున్నాను. మరి టెన్షన్స్, స్ట్రెస్, అన్ని విధాల స్ట్రెస్ అనుభవిస్తున్నాను. కానీ తప్పకుండా దేవుని వాక్యం అందిస్తాను. ఇవన్నీ నా కాళ్ళ క్రింద పెట్టుకొని వచ్చేసినాను. దేవునికి స్తోత్రం. ఏంటి మీ శక్తి అంటే నాకు ఇదే సిలువ శక్తి. నేను ధ్యానిస్తాను. పాల్ యాంగిచో గారు అన్నారు, ఇంత పెద్ద ప్రపంచంలోనే అతి లార్జెస్ట్ చర్చ్, అతి పెద్ద సంఘం ఆయనది, లక్షలు ఉంటారు దాంట్లో. ఆయన అంటాడు, ప్రతి ఉదయం లేచి నేను కొన్ని నిమిషాలు సిలువను ధ్యానిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనం కానీ రక్షింపబడిన దేవుని బిడ్డలకు దేవుని శక్తి. చెప్పండి, దేవుని శక్తి అని గట్టిగా. ఆ దైవ శక్తి అది. యేసు రక్తము నువ్వు ధ్యానించినప్పుడు శక్తి ఉద్భవిస్తుంది నీకు. పునరుద్ధాన శక్తి, యేసు శక్తి, యేసు రక్తం యొక్క శక్తి, అలాగే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, యేసు నామములో ఉన్న శక్తి, అలాగే దేవుని వాక్యములో ఉన్న శక్తి. ఇవన్నీ ధ్యానించడానికి 15 నిమిషాలు పడుతుంది కానీ బట్ యు విల్ బి చార్జ్ ఫర్ ద ఎంటైర్ డే. మరి ఇప్పుడు సిలువ నీడలో విశ్వాసి అన్నప్పుడు మరి విశ్వాసి నేర్చుకోవాల్సిన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ నీడలో నీకు అనేకమైన మర్మాలు, మరి ప్రభు యొక్క గుణగణాలన్నీ కూడా దాగి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. మరి యేసు క్రీస్తు మనల్ని దేవుని యొద్దకు చేర్చుటకు ఆయన జీవ మార్గం అయిపోయినాడని వాక్యంలో చూస్తున్నాం. మరి సిలువలో ప్రభు శరీరము అనే తెర చినిగిపోయింది. నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, అబ్బా తండ్రి అని మొర పెడుతున్నావు కదా. మరి కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం యొద్దకు
ధైర్యంగా వెళ్తున్నాం. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కేవలం పాపులను రక్షించడానికి వచ్చినాడని కాదు, దానితో పాటు అనేకమైన కోకొల్లలుగా ఆశీర్వాదాలు విశ్వాసికి లభిస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 25 వరకు నేను చదువుతాను. అంటే చాలా సత్యములతో నిండి ఉన్న ఈ వాక్య భాగము. సిలువ నీడలో విశ్వాసి ఏ విధంగా దీవింపబడుతున్నాడో మీకు ఒక ఊహ, ఒక ఐడియా కావాలని చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారానే మనము పరిశుద్ధమైన దేవుని సన్నిధికి ధైర్యంగా మనము ఆ సన్నిధానానికి చేరి ఆయన గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాం. అంటే మనకు తండ్రి అయిన దేవునికి మార్గమై ఉన్న క్రీస్తు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలంటే పెద్ద తెర ఉంటుంది. ఆ తెర దాటి వెళ్ళడానికి అంత సులభంగా. కానీ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఆయన శరీరం అనే తెర చినిగింది. దేవునికి స్తోత్రం. ఆయన బలి అయినాడు కనుక యేసుక్రీస్తు పడిన శ్రమల ద్వారా ఆయన శరీరం అనే తెర చినగడం ద్వారా మనము ఆయన మార్గం అయిపోయినాడు. అందుకే అంటాడు ఆయన, నేను మార్గము సత్యము జీవమై ఉన్నాను. ఈ తెర గుండా నువ్వు ప్రవేశించి నువ్వు కనికరింపబడి సమయోచితమైన సహాయాన్ని వెంటనే వెనువెంటనే పొందుకుంటున్నావు. అంటే ఇది ఎంత అద్భుతం, మీరు ధ్యానించాలి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎవరా యాజకుడు? యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. ప్రోక్షింపబడిన హృదయములు గలవారం అంటే యేసు రక్తం చేత కడగబడిన హృదయములు, పవిత్రమైన హృదయములు, పరిశుద్ధమైన హృదయములు, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. దేవుని సన్నిధిలో చేరడానికి మన భక్తి నీతి సరిపోదు. మనకు యేసు ప్రభు మార్గంగా ఉండాలి కదా. ఆయన రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి విడిపింపబడి ప్రోక్షింపబడిన హృదయాలు అంటే కడగబడిన హృదయాలతో ధైర్యంగా ఆయన సన్నిధికి మనము చేరుతున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాం. ఉదయకాలం నేను ప్రసంగించినాను, సిలువలో నీకు విశ్వాసం, సిలువలో నీకు నిరీక్షణ, సిలువలో నీకు ప్రేమ. ఈ 3 కార్యాల గురించి వివరించినాను. ఆల్ థింగ్స్ ఆర్ త్రూ ద క్రాస్. సిలువ ద్వారా లభించిన ఆశీర్వాదాలు. అయితే మనం ఒప్పుకున్నది గట్టిగా మనం పట్టుకుందాము. మన నిరీక్షణ విషయమైన మన ఒప్పుకోలు విషయం నిశ్చలంగా పట్టుదలతో ఉండాలని భక్తుడు కోరుతున్నాడు. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. ఈ దినాల్లో చాలామంది ఆలయంకు రావడం మానుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ బాక్స్, టైనీ బాక్స్. చిన్న పెట్టెలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు దేవుని ఆలయం పోవడం? అది ఇలాగ బ్రౌజ్ చేసుకుంటూ పోతే ఎన్నో ఆరాధనలు 5 నిమిషాల్లో చూడవచ్చు అనుకుంటారు. కానీ ఇది సాతాను యొక్క తంత్రం. దేవుని ఆరాధించకున్నట్లు నీ యొక్క మదిని చెడగడుతున్నాడు సాతానుడు. వాడు దుష్టుడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. నీకు మార్గమై ఉన్న క్రీస్తు నుండి నేనేం చేస్తున్నాడు? వైదొలగిస్తున్నాడు. సాతాను యొక్క గొప్ప అంపు ఏంటంటే భక్తులను, విశ్వాసులను ఆయన గురి తప్పిస్తాడు. మనం గురి యొద్దకే పరిగెత్తాలని ఉదయకాలం కూడా నేను చెప్పిన. మనం గురి కలిగిన వారు, వీ హ్యావ్ ఎ గోల్. కానీ ద ఫస్ట్ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ ద బిలీవర్స్ బై సేటన్ ఈస్ టు డీవియేట్ ఫ్రమ్ ద గోల్. చూడండి, నీకు అవి ఇవి ఆకర్షణలు చూపెడతాడు, నిన్ను గమ్యము చేరకుండా చేస్తాడు, గురి తప్పిస్తాడు, నీ పాదములు జారునట్లు చేస్తాడు, నీ పట్టు తొలగిస్తాడు. ఇది వాని పెద్ద అంబు అన్నమాట, స్ట్రాటజీ ఆఫ్ ద డెవిల్. కాబట్టి మందిరంకు రావడం ఎప్పుడు కూడా మానుకోవద్దు.
నిన్ను పడేయడానికి సాతానుడిని మొట్టమొదలు నీ యొక్క మదిలో చేసే కార్యం ఏంటో, మందిరం వదిలే, ఇంటి దగ్గర ఉండి విందాం. ఇంటి దగ్గర ఉండి ఎలా వింటావు? ఇంటి దగ్గర తినుకుంటా తాక్కుంటా వినడం అది ఆరాధన భావమేనా? అంతగా నువ్వు దేవుని అలక్ష్య పెడతావా? ఇంతగా దీవించిన దేవుని ఆరాధించావా అని నేను అడుగుతున్నాను. నిన్నెంతగా దీవించినాడు, నీ స్థితిగతులు ఎంత మార్చినాడు, నీ ప్రార్థనలకు జవాబిచ్చినాడు, నీ పిల్లల్ని ఆశీర్వదించినాడు, నీకు శరీరంలో ఆరోగ్యం ఇస్తున్నాడు, నువ్వు మొర పెడితే నేను ఉన్నాను భయపడకని పలుకుతున్నాడు. ఇదేనా నీ కృతజ్ఞత? 6 రోజులు నువ్వు అనుభవిస్తున్నావు, ఒక్కరోజు వచ్చి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించాలి కదా. నేను ఆదివారం కూడా శిలువ ధ్యానం ఎందుకు పెడతా అంటే, ఆరాధన అంటే శిలువను గూర్చిన ధ్యానము, అదొక ఆరాధన దేవునికి స్తోత్రం. ఇట్ సెల్ఫ్ ఇస్ అ వర్షిప్ టు థింక్ ఆఫ్ జీసస్ హూ లేడ్ డౌన్ హిస్ ప్రెషియస్ బ్లడ్, ప్రెషియస్ లైఫ్ ఫర్ అస్. అది దాని తప్ప ఆరాధన ఏముంది? అందుకే 40 రోజులు ఒకేసారి పెడతాను. అందరూ ఆరాధనలు మరి ఆదివారం వదిలేసి ఆదివారం సిలువని ధ్యానించారు, కానీ ప్రతిరోజు సిలువని ధ్యానించాలి. అప్పుడే నీవు ధన్యుడవు అవుతావు. దేర్ విల్ నాట్ బి ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు యూ ఇఫ్ యూ మెడిటేట్ ఆన్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. దేవుని స్తోత్రం. అది దేవునికి చాలా ఇష్టం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, ద సక్సెస్ ప్రిన్సిపల్ ఇస్ సిలువ ధ్యానాలండి. మీకు సంతోషం ఉంటే దేవుని స్తుతించండి. లేకుంటే మనం ఎక్కడ ఉంటామో సిలువని ధ్యానించడం ద్వారా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అనే పేరు బూది గంధంల వరకు వెళ్ళిపోయిందండి. నిన్న కూడా చాలా మరి ఒకరిద్దరు దూరదేశం నుండి పని కట్టుకొని వచ్చినారు నన్ను చూడాలి, నేను మాట్లాడాలి. ఒక ముసలమ్మ 60 ఏళ్ళు చెన్నై నుండి వచ్చి చాలాసేపు వెయిట్ చేసింది చర్చిలో. నేను వచ్చేలోకి కొద్దిగా డిలే అయింది. రాగానే పాపం వృద్ధురాలు కదా, చాలా దూరం వచ్చింది రమ్మను. మీరు చెప్తే నంబర్ 5 నిమిషాలు నోట మాట వస్తలేదు. ఆమె ఎందుకు వస్తలేదంటే ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మేము చూస్తే నాకు మాటలు వస్తలేవమ్మా అంటే, అంత ప్రేమ అన్నమాట. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటుంది ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ వాక్యం ద్వారా ఆమెకు ప్రార్థించే జ్ఞానాన్ని పొందుకుంది, తన ఇల్లంతా చక్కబెట్టినది. దేవుని స్తోత్రం. ఆమె ఎంతో ఆశీర్వదింపబడిన సాక్ష్యం నేను విన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి వినువారై మాత్రం ఉండకుండా దేవుని వాక్యాన్ని మనం క్రియారూపంలో దాన్ని అనుసరించే వారై ఉండాలి. మరి ఇక్కడ సమాజంగా మీరు కూడుకుంటాం మానకూడదు. కొందరు మానుకుంటున్నారని మరి ఎన్ని వేల సంవత్సరాల ముందు రాసిన గ్రంథం ఇది. మానుకుంటారు అంత్య దినాల్లో ఆలయంకు రాకుండా. సుఖాసక్తి వల్ల వారు చాలా పెరిగిపోతారు. ఇంటుండి ఈజీ చైర్ మీద వింటారు వాక్యం, అది కూడా సగటే వింటారు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ కదా. అన్నీ సగటు వింటున్నావు నువ్వు. పూర్తిగా నీవు దేవుని వాక్యానికి విలువ కట్టడం లేదు, హృదయంలో చేర్చుకోవడం లేదు. ఇంకా ఉన్నాయి గడ్డు రోజులు. వాక్యం వింటారంట కానీ దాన్ని గైకొనరంట. అట్టి రోజులు రాబోతుంది. కొన్నిసార్లు కాపర్లు కరువైతారు, నడిపించే నాయకులు ఈ లోకం నుండి దాటిపోతారు. మీకు ఉగ్గుతో పెట్టినట్టు అన్ని వాక్యాలు చక్కగా ముద్ద పెట్టేవాళ్ళు కరువైపోయినప్పుడు మిమ్మల్ని ఎవరు నడిపిస్తారు? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన మనం చేసే ఆరాధనలో దిగి వస్తాడని వాగ్దానం ఇచ్చినాడు కదా. కొందరు మానుకున్నట్లు మీరు మరి సమాజంగా కూడా మానక ఒకరినొకడు ఏం చేయాలంట? హెచ్చరించాలంట. ఇది బాగుంది. ఒకరినొకడు హెచ్చరించాలి. ఎవడెటు పోతే నాకేందని అనుకోద్దు. తోటి విశ్వాసులను ప్రేమించాలా, పెడదారిలో పోతే తప్పకుండా వారిని హెచ్చరించాలా. మరి ఇంకా ఆ దినము సమర్పించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఏ దినం అది? ప్రభు రాకడ దినం, తీర్పు దినం. కాబట్టి నీవు ఎక్కువగా అలాగ చేయాలంట. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను, రేపవలెనని ఫుట్నోట్లో ఉంది. ఒకరినొకడు రేపాలంట. వాక్యం చేత, ప్రార్థన చేత, పాటల చేత. మిమ్మల్ని రేపడానికే మొట్టమొదట పాట పాడినాను. నాకు తెలుసు మీకు పాట అంటే చాలా ఇష్టం. ఆ పాడితేనే నాకు కొద్దిగా శక్తి, వాయిస్ అంతా క్లియర్ అయిపోయి కొద్ది కూడా శక్తి లభిస్తుందని మొట్టమొదటి పాట పాడేసాను. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఒకరినొకరు మీరు ఎగ్జార్టేషన్, హెచ్చరించడం, మరి ఒక వాక్యం చెప్పడం. అన్యజనులు ఒకరినొకరు కలుసుకొని ఇంత చిన్న ఆకు ఇస్తారండి, అదే రాగి ఆకు కదా. ఇదో బంగారం అంటే మా స్కూల్లో నిజంగా బంగారం అనుకున్నాను. చూస్తే చిన్న ఆకు. అయితే నాకు ఇప్పుడు తలంపు ఏంటంటే అందరి చేతిలో వాగ్దానం ఉండాలి. ఒకరినొకరు కలిసినప్పుడు వాగ్దానం ఇచ్చేయాలి. అబ్బా, ఆకాశం భూమి గతించిపోయిన దేవుని వాక్కులు గతించవు. దేవుని స్తోత్రం. వారు చిన్న ఆకు ఇచ్చినాక ఇది బంగారం అంటే
వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కూరదగిన ప్రశస్తమైన దేవుని వాక్యం. అవును, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటే నాది మధురమైన దేవుని వాక్యం. బండను పగలగొట్టే సుత్తి వంటిది, చాకలి వాని సబ్బు కంటే శ్రేష్టమైనది. మరి నా మాటలు అగ్ని వంటివి కావా అని అడుగుతాం, ఫైర్. కాబట్టి మీరు ఇలా క్యాలెండర్, పాత క్యాలెండర్ తీసి కుప్పతోటలు వేయకండి, దండం పెడతాను మీకు. మీరు అట్లా పడేయకండి దేవుని వాక్యాన్ని. టైం తీసుకొని మంచి కత్తెర తీసుకొని కట్ చేసి కొద్ది జోబులో పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి. ఎవరన్నా కనబడితే ఇదిగో బంగారం అని ఇవ్వండి. ఏం తప్పు? తప్ప? వాక్యాన్ని మనము వ్యాపింపజేయాలి. ద మోర్ ఐ స్ప్రెడ్ ద వర్డ్, ద మోర్ గాడ్ బ్లెస్డ్ మీ బియాండ్ మెజర్. దేవునికి స్తోత్రం. ద మోర్ ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ గాడ్ బ్లెస్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ రోజు నుండి మీరు అలా చేయండి. కొద్ది బ్యాగ్లో పెట్టుకోండి. క్యాలెండర్, పాత క్యాలెండర్ ఉంది కదా, అమ్మేసినారా లేకపోతే పడేసినారా, మరి పేపర్ వన్కి వేసేసినారేమో. వేయొద్దు అట్లా. దేవుని వాక్యం కట్ చేసుకొని మంచి పెట్టుకో చక్కగా. ఎవరైనా కనబడితే బంధువులు కానీ, మిత్రులు కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇదో పట్టు బంగారం అని. నీ నిధులన్నీ నిండిపోతాయి. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను ఏం చేస్తాను? నింపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అయితే ఈరోజు సిలువ నీడలో విశ్వాసం అంటే మొట్టమొదట నీడ. ప్రతి విశ్వాసి కావాల్సింది ఈ లోకంలో భద్రత కదా, ప్రొటెక్షన్. మా పిల్లలు భద్రంగా ఉండాలి, మేము భద్రంగా ఉండాలి, ఏ దొంగలు పడకూడదు, మేము వెళ్తుంటే యాక్సిడెంట్స్, ప్రమాదాలు కాకూడదు, మా అవయవాలన్నీ కాపాడబడాలి, మా ఏది కూడా నష్టం కావద్దు. ఇవన్నీ ప్రతివారు కోరుకుంటారు. కానీ ఆ భద్రత అంతా సిలువల నీడలోనే నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. షాడో ఆఫ్ ప్రొటెక్షన్ అంటే 91వ కీర్తనలో ఏముంది? మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇంకెవరన్నారు? గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. ఆయనే నాకు ఆశ్రయమును, దుర్గమై ఉన్న దేవుడు, నేను దేనికి భయపడినని దావీదు మహారాజు 46వ కీర్తనలో కూడా అంటున్నాడు. అయితే ఇలాంటి భద్రత నీకు సిలువలో లభిస్తుంది. సాతాను దాడుల నుండి విడిపించేది యేసు రక్తం. మాటి మాటికి విశ్వాసి పలికి ఒక మాట ఏంటంటే, యేసు రక్తమే జయం. కొద్ది భయం అయితే పలుకుతారు, యేసు రక్తమే జయం. సాతానుడు ఎప్పుడు విశ్వాసం మీద దాడులు చేస్తూనే ఉంటాడు. ఈ వాంట్స్ టు ట్రబుల్ ద బిలీవర్. విశ్వాసి అంటే సాతానుకు పడదు. అందుకే ఈ దాడులు అన్నమాట, అటాక్స్ ఆఫ్ ద డెవిల్. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయంలో 10 నుండి 18 వచనాలు సాతాన్ని ఎదుర్కోవడానికి సర్వాంగ కవచం ధరించుకోవాలని పౌలు భక్తుడు ఎంతో అద్భుతంగా ఒక్కొక్క భాగానికి కావాల్సిన మరి భద్రత గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ సిలువ నీడలో నీకు తప్పకుండా మరి ఇట్టి భద్రత నీకు కలుగుతుంది. దేవుని ఉగ్రత నీ మీద, నీ కుటుంబం మీద రాకుండా కూడా ఆయన తన రక్తంతో నిన్ను కప్పగలడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా మేము తెలిసి తెలియకుండా చేసిన తప్పులన్నీ క్షమించి, నీ ఉగ్రత మేము భరించలేము కాబట్టి నీ సిలువ రక్తం ద్వారా, రక్తము మరి తప్పకుండా భద్రపరుస్తుంది కాబట్టి నీ రక్తం ద్వారా మాకు భద్రత దయచేయండి. సాతాను దాడుల నుండి మమ్మల్ని విడిపించండి, మాకు విజయము కలిగించమన్నప్పుడు తప్పకుండా మరి నీకు విజయం లభిస్తుంది. చాలామంది కుటుంబాలు నేను ప్రార్థన చేసి కౌన్సిల్ చేస్తూ ఉంటాను కదా, చాలా కృంగిపోతారు. చాలా కృంగిపోతారు సమస్యలు రాగానే నీవు సాతానుపై దాడి చేయడానికి నీకు శక్తి లేదు కాబట్టి సాతానే నీ మీద ఏం చేస్తున్నాడో దాడి చేస్తున్నాడు. కానీ సిలువ శక్తి ద్వారా, సిలువ రక్తం ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆ రక్తము శక్తి ఎంత గొప్పది. ప్రతిరోజు నేను ఒక మినిమం 5 times నేను ధ్యానిస్తాను. టైం లేకున్నా పక్కన పెట్టి 15 minutes అయింది కన్ను మూసుకొని ధ్యానిస్తాను. సిలువ రక్తము ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద హోల్ యూనివర్స్ ఏంటంటే యేసు రక్తం. యేసు రక్తం
పరిశుద్ధమైనది, నిష్కల్మషమైనది, పవిత్రమైనది, మరి ఏ కళంకము లేని పవిత్రమైన రక్తంతో నన్ను నిన్ను కొన్నాడు, కన్నాడు. కనుక ఈ రక్తం మనకు అపజయము ఉండదు. కనుక శిలువ రక్త మర్మాలు శిలువ ధ్యాన దినాల్లో మీరు వినాలి. తప్పకుండా యేసు రక్తము జయమని పలుకుతూ ఉండాలి. నీకున్న పిరికితనం అంతా తొలగిపోతుంది. యూ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. శిలువ నీడలో విశ్వాసికి మొట్టమొదట ఈ లోకంలో ఉన్న కీడు, చీకటి, మరి అపవాది తంత్రములు, దుర్మార్గము, మంత్రతంత్ర శక్తులు, వీటన్నిటిని కూడా విడుదల మరి శిలువ నీడలో విశ్వాసికి యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా లభిస్తుందని తెలియజేస్తున్నాను. తర్వాత శిలువ నీడలో విశ్వాసికి లభించేది పాపక్షమాపణ. పాపక్షమాపణ శిలువ నీడలో మీకు లభిస్తుంది. ఎందుకంటే పాపము నిన్ను దేవుణ్ణి దూరపరుస్తుంది కదా. సిన్ సపరేట్స్ యూ ఫ్రమ్ ద హోలీ గాడ్. మరి దేవునికి చేరువలో ఉండాలి, దేవునికి సమీపంలో ఉండాలంటే నీకు దేవుని మధ్యలో ఏది కూడా అడ్డు ఉండకూడదు. అంటే ఈ అడ్డుగోడను పడగొట్టింది యేసు ప్రభు శిలువ మరణం ద్వారా, తన రక్తం ద్వారా. కాబట్టి విశ్వాసి మరి క్షమాపణ పొందుకుంటున్నాడు. క్షమాపణ అనేది శిలువలో మనకు లభించిన గొప్ప దీవెన. పాప క్షమాపణ యేసు రక్తముచే, పాప క్షమాపణ యేసు రక్తముచే, పాప క్షమాపణ పరమానందము, పాప క్షమాపణ పరమానందము. అంటే పాప క్షమాపణ అయిన తర్వాత విశ్వాసికి ఏముంది? ఆనందం, పరమానందం. ఇంతకుముందు దేవుని దగ్గర ధైర్యం లేదు, ఎప్పుడు బిక్కు బిక్కుమని బ్రతుకు. కానీ పాపం తొలగిపోయినప్పుడు, శాపము తొలగిపోయినప్పుడు, దేవునికి నీకు మధ్యలో ఉన్న అడ్డు కూడా పడిపోయినప్పుడు నువ్వు దేవునితో ఏకమైపోతున్నావు. అందుకే ధైర్యంగా పోయి అబ్బా తండ్రి అని పిలుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. యూ అండ్ గాడ్ బికమ్ వన్. అది శిలువ నీడలో విశ్వాసికి లభించేది. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మరి మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది ప్రతి దుర్నీతి నుండి. 1 యోహాను 1:9 మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఒక వాక్యం నేను చదువుతాను. కొలస్సీ పత్రిక 2:13 నుండి 15 2 వచనాలు నేను చదువుతాను. కొలస్సీ పత్రిక 2:13 నుండి. మరియు అపరాధముల వలను శరీరం అందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సాతాను శక్తులన్నింటినీ నిర్వీర్యం చేసినాడని అర్థం. శిలువ చేత జయోత్సవంగా వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచాడు. అంటే ద గ్రేట్ డెలివరెన్స్ ఇన్ ద క్రాస్. ఈ వాక్య భాగం మనము ధ్యానించే ఈ పెద్ద ప్రసంగం. అంటే నీకు దేవునికున్న ఆటంకము, అడ్డు, మరి అవన్నీ కూడా తొలగిపోయింది యేసు ప్రభు యొక్క శిలువ రక్తము చేత. కనుక మరి నీవు పశ్చాత్తాపమైన హృదయంతో నీ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు పేరట ప్రార్థన చేసినప్పుడు నిన్ను కళంకము లేని వారిగా పరిశుద్ధునిగా మార్చేదే శిలువ రక్తం కదా. తర్వాత నీకు భవించేది నూతన జీవితం. దేవుని స్తోత్రం. ఏ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. 2 కొరింథీ 5:17 పౌలు భక్తుడు అంటాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తమాయను. అదండి శిలువ నీడ. అదొక నీడ నీకు. లేకుంటే నీ పాపాలతో నువ్వే చచ్చిపోతావు. నీ వాత వేయబడిన మనస్సాక్షితో ఈ లోకంలో నేను అంతమైపోతావు. పాపం వలన వచ్చు జీతము, శాపము, మరణము, దేవుని ఉగ్రత, ఎంత అంధకారంలో ఉండాల్సింది నీ జీవితం.
కానీ యేసు వైపు చూసినావు. యేసు నీ కనికరంతో నీ పాపాలన్నీ కూడా తన రక్తం చేత తొలగించినాడు. ఇప్పుడు నీ జీవితం మారిపోయింది. అందుకే పాడతావు ఆ పాట, ఆనందము నాకానందము నా యేసు నా పట్టగా దినాదినంబు నడుతును దిగులు నాకు లేదుగా. అంటే ఆనందమే నాకు ఇంకా పరమానందం. ఎందుకంటే యేసు ప్రభువులు నాకు నూతన జీవితం లభించింది. నన్ను నూతన సృష్టిగా ప్రభు మార్చేసినాడు. ఒక యవన స్త్రీ వచ్చి నా దగ్గర ప్రార్థన చేసి, అమ్మ నాకు పరిశుద్ధాత్మ కావాలంటే నేను అన్నాను, నువ్వు రక్షణ పొందినావు అంటే, ఆ రక్షణ పొందినప్పుడే నీ హృదయంలో ఎవరు వచ్చినారు? పరిశుద్ధాత్ముడు వచ్చేసినాడు. ఇంకా నీకు ఏం కావాలంటే, ఇంకా నువ్వు హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోవాలి. నీకు 9 వరాలు కావాలి. ప్రేమ, సంతోషం, సమాధానమైన ఇలాంటి ఆత్మ ఫలంతో నువ్వు నింపబడాలి. ఆత్మీయ దర్శనము కావాలి. నీవు ప్రభు సేవ చేయాలని నువ్వు అడగాలి. పరిశుద్ధాత్మ నువ్వు రక్షణ పొందినప్పుడే నీ జీవితం మారిపోయింది కదా. సాతానున్న చోట యేసు ప్రభు వచ్చేసినాడు. చిన్నప్పుడు స్కూల్లో ప్రసాద్ హృదయం అని ఒక చిన్న బుక్ పంచేది. మరి వాళ్ళు వచ్చి పంచుంటే నేను కూర్చొని తగలబడి చదివినా చిన్నప్పుడు. అది ఏంటి హృదయం ఎట్లుంది, దాంట్లో తేళ్ళు, పంది, అది ఇది, పాము ఇవన్నీ ఉన్నాయి. తర్వాత యేసు ప్రభు యొక్క వెలుతురు రాగానే ఇవన్నీ పారిపోయి యేసు ప్రభుడు అక్కడ హృదయంలో ప్రతిష్ఠింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చీకటి తొలగింది, వెలుగు వచ్చింది. శాపం పోయింది, ఆశీర్వాదం వచ్చింది. శిక్ష తొలగింది, దేవుని కనికరము లభించింది. అలాగూ రక్షణ యొక్క అమూల్యమైన ఆశీర్వాదాలు అవి. కాబట్టి ఈ నీడలో నీకు క్రొత్త జీవితం, ఏ న్యూ లైఫ్. అంటే ఈ క్రొత్త జీవితం గురించి నాకు ఎక్కడ, నేనైతే పుస్తకాలు చాలా చదివినా కానీ ఎక్కడ నాకు కనబడలేదు. నో బుక్ ప్రామిస్డ్ ఏ న్యూ లైఫ్. కానీ యేసు ప్రభువులో ఈ క్రొత్తదనం, నూతన జీవితం, తర్వాత మరణమైన తర్వాత నిత్య జీవం. నిత్య జీవం కూడా నేను ఏ పుస్తకంలో చూడాలి. ఇటర్నల్ లైఫ్, న్యూ లైఫ్, ఎటర్నల్ లైఫ్. అది 2 అమూల్యమైన మాటలు కదా, నిత్య జీవితం. అందుకే ఈ షాడో ఆఫ్ న్యూ లైఫ్, ఈ నీడ పేరేంటి? క్రొత్త జీవితం. ఇది లభించేది సిలువ నీడలో నీకు లభిస్తుంది విశ్వాసి అని నీవు గమనించాలి. అంటే నీకు భద్రత ఉంది సిలువ ద్వారా, పాప క్షమాపణ ఉన్నది సిలువ ద్వారా. క్రొత్త జీవితం జీవించడానికి ప్రభు చేసిన ఏర్పాటు సిలువ ద్వారానే నీకు లభిస్తుంది. ఇది సిలువ నీడలో నీకు లభించే గొప్ప ఆశీర్వాదం. ఇంకా యేసు ప్రభువును నువ్వు అంగీకరించిన తర్వాత యూ హ్యావ్ గైడెన్స్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు లంగరు లేని జీవితంలాగా, గురి గమ్యం లేని జీవితందా. కానీ యేసు ప్రభు నీ హృదయంలో వచ్చిన తర్వాత నీకు ఒక గురి ఉంది, నీకు ఒక గమ్యం ఉంది. ఎందుకంటే ప్రభు నీ హృదయంలోనే వసిస్తున్నాడు. ప్రభు నీకు అడుగులు జారకుండా కాపాడుతున్నాడు. ఆయన ఆలోచన చెప్తున్నాడు, నిన్ను చక్కగా నడిపిస్తున్నాడు. గైడెన్స్, నడిపింపు కదా. నువ్వు ఏది నీకు కావాలైనా నువ్వు ప్రార్థనలో పెడుతున్నావు. ఈ ప్రార్థన అనేది కూడా సిలువ నీడలోనే విశ్వాసికి లభిస్తుంది. రక్షణ పొందకముందు ప్రార్థన ఎవరు చేస్తారు? అసలు ప్రార్థన యొక్క మర్మమే తెలియదు కదా. రక్షింపబడిన తర్వాత, యేసు రక్తం చేత విమోచింపబడిన తర్వాత, తండ్రితో ఉన్న బంధం ద్వారా ఆయన శరీరం అనే తెర చినిగి దాని గుండా మార్గం అయిపోయినాడు యేసు ప్రభు. తండ్రి నేను మరి వేడుకుంటున్నావు, యేసు నామంలో అడుగుతున్నావు, ప్రార్థన అంతా తండ్రికి చేస్తున్నావు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అని అంటున్నావు కదా. అంటే నీకు మార్గము యేసు ప్రభు. మరి ఇలాగూ నీవు శిక్షణ తప్పించుకుంటున్నావు, క్రొత్త జీవితం లభిస్తుంది, నీకు భద్రత ఉంది, నీకు క్షమాపణ ఉన్నది. అంటే సిలువ నీడలో విశ్వాసికి సమృద్ధి జీవము అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి వస్తున్నాను కేవలం నీకు రక్షణ ఇవ్వడానికి మాత్రం కాదు, నీకు జీవం ఇస్తాను, సమృద్ధి అయిన జీవం ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఐ కేమ్ టు గివ్ లైఫ్, లైఫ్ మోర్ అబండెంట్లీ. నాకైతే సిలువ రక్తం ద్వారా నేను యేసు ప్రేమను అనుభవించినాను. సిలువ రక్తం ద్వారా రక్షణ పొందిన దినము నుండి నాకు తెలియని ఒక సమాధానం, విచ్ ఐ కెనాట్ డిస్క్రైబ్.
ద పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. గైడెన్స్ ఐ గాట్ సిలువ నీడలో. ఎందుకంటే నడిపి ఒక పెద్ద కార్యం తలపెట్టడానికి, ఒక అడుగు ధైర్యంగా ఇవ్వడానికి, ఒక కార్యం చేపట్టడానికి, పట్టుదల కానీ మరి ఒక నిర్ణయం తీసుకోవడానికి దేవుడు నాకు శక్తి నాకు లభించింది సిలువ ద్వారానే. ఎందుకంటే ప్రభు నాలోనే ఉన్నాడు, నా ముందున్నాడు, నాకు ఆలోచన చెప్తున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. పేతురు అంటాడు తన పత్రికలో, ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. ఎందుకంటే ప్రాణం పెట్టిన ప్రభు నీకు అన్నీ సమకూర్చడా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు కుమారునితో పాటు ఎందుకు సమస్తం మనకు అనుగ్రహించాడు? తీసి చూడండి, ఆ వాటినే ఉంటుంది రోమా 8:32. ఆయన సొంత కుమారుని ఇవ్వడానికి వెనక తీయలేదు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును ఆయన మనకు అనుగ్రహించినాడు. కుమారుని యందు విశ్వాసం నుంచి వాడు నశింపక నిత్య జీవమునకు వారసుడవుతున్నాడు. మరి సొంత కుమారుని నీకు అనుగ్రహించిన దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇస్తాడు, భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. అందుకే అంత గొప్ప నామం, అన్ని నామాల కంటే గొప్ప నామం. అది నాకు చాలా పనిచేసింది నా మైండ్లో. అవును, నేను ఎవరిని నమ్ముతున్నాను, నేను ఏ పేరట ప్రార్థన చేస్తున్నాను? యేసు ప్రభు అన్నిటికీ సార్వభౌముడు కదా. హీజ్ అబౌవ్ ఆల్ థింగ్స్. ఐఎమ్ లివింగ్ అండర్ హిస్ షాడో. ఆయన తన రెక్కలతో నన్ను ఏం చేస్తున్నాడు? కప్పుతున్నాడు. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఉన్నది. హల్లెలూయా. ఇక భయం ఎక్కడ ఉంటుంది నీకు? నీకు భయం ఉండదు. ఈ రక్షణ మార్గం ద్వారా యు ఆర్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి తీయండి. 15, 4, 5 వచనాలు నేను చదువుతాను. బుక్ ఆఫ్ జాన్. ఎంత మంచి మాట, అభయవాక్కు ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4, 5 చదువుతున్నాను. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండు. అంత మంచి మాట అండి. ఇది ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చిన వాగ్దానం కాదు. ఇది దేవాది దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. మన కొరకు ఆయన అంత తగ్గించుకున్నాడు. దివ్య పదవిని విడిచి దివి నుండి భూమికి మానవతారిగా వచ్చినాడు. దాసుని రూపం దాల్చినాడు. మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినాడు. ఆయన చెప్పిన మాట ఇది, మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. అన్నీ ఆయన దగ్గర నుండి రావాలి, కానీ ఆయనలో నిలిచి ఉండరు. నేను అది చేయాలా, నేను ఇది చేయాలా, నా అప్పులు తీరాలా, నాకు ఆరోగ్యం కావాలి, నా రోగం పోవాలి, నా పిల్ల పెళ్ళి కావాలి, నా పిల్లోనికి ఉద్యోగం కావాలా, అంత బాగుంది. కానీ ఆయనలో నిలిచి ఉన్నావా నువ్వు? ఆయనలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలించగలుగుతావు. ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎందుకు? కొన్ని జీవితాలు ఫలం లేదు, నిష్ఫలమైన జీవితం. ఒక్క కాయ లేదు, పండు లేదు, ఒక పువ్వు లేదు, ఏం లేదు. ఎందుకంటే ఎట్టాగే ఉంటారు వాళ్ళు. దే డోంట్ లివ్ ఇన్ క్రైస్ట్, అబైడ్ ఇన్ క్రైస్ట్. ఆయనలో ఉంటే వెంటనే ఆ పచ్చదనం తెలిసిపోతుంది. రాజైన దావీదు అంటాడు 52వ కీర్తన 8వ వచనం, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. అవును, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఐఎమ్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్. మరి ఇక్కడ అంటున్నాడు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. చెప్పండి, ఎలా ఫలిస్తాడు? చెప్పండి ఇంకోసారి. బహుగా ఫలిస్తాడంట, బహుగా ఫలిస్తాడంట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు అనుకుంటున్నారా? ఏదో సాధిద్దాం, ఏదో నా పిల్లల్ని అలా చదివిస్తాను,
నేను ఈ విధంగా చేస్తాను, ఆ విధంగా చేస్తాను. నీవు ఆయనలో ఉంటేనే నీ మార్గము సరళము, నీవు ఆయనలో జీవిస్తేనే నీకు జీవం లభిస్తుంది, నువ్వు ఆయనలో ఉంటేనే నీకు జ్ఞానం లభిస్తుంది, నడిపింపు వస్తుంది, భద్రత ఉంది. ఆయన నీడలో నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇది మనం గుర్తు చేసుకోవాలి. అబైడింగ్ ఇన్ క్రైస్ట్ అంటే నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క సార్వభౌమత్వానికి, సోవరెనిటీ ఆఫ్ జీసస్, అది నువ్వు అనుభవిస్తున్నావు. అందుకే పౌలు రోమీలకు రాసిన పత్రిక 8:28 అంటాడు, దేవుని ప్రేమించే వారికి భయం లేదు, దేవుని ప్రేమించే వారికి ఏ డోకా లేదు, దేవుని ప్రేమించే వారికి ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? అన్ని మేలే అంటాడు. ఇప్పుడు ఇక్కడ నుండి పొమ్మంటారు, అప్పుడు నేనంటాను, ఓహో ఇంకా దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఇది కూడా నాకు మేలే. ఎవరైనా తిట్టినారు అనుకో, నేను అనుకుంటా ఇది నాకు మేలే. ప్రతి విషయంలో సిలువ నీడలో ఉన్న విశ్వాసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడట దేవునికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చప్పట్లు కొట్టుకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే యు ఆర్ rooted in Christ, you are abiding in Christ, you are washed by the blood of Jesus, you have the umbrella covering of the blood of Jesus on your life. You know for sure that nothing will happen without the permission of God. దేవుని చిత్తానికి విరుద్ధంగా నీ జీవితంలో ఏది జరగదనే గొప్ప నమ్మకం. ఆ విశ్వాసి సిలువ నీడలో విశ్రాంతి పొందుతున్నాడు, కలవరం లేకుండా. అలాగే మీరు చూడండి, మరి నువ్వు ప్రతి దినము ఈ సిలువ రక్తం ద్వారా కడగబడిన విశ్వాసి దేవుని వాక్యం ద్వారా భద్రపరచబడుతున్నాడు, వాక్యం ద్వారా కడగబడుతున్నాడు, పవిత్రపరచబడుతున్నాడు. ఆ వాక్యమే అతనికి ఉనికినిస్తుంది. ఒకప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన పాపి యేసు రక్తం రాగానే పరిశుద్ధుల గుంపులో చేర్చబడినాడు. జీవము, నిత్య జీవం పొందుకుంటున్నాడు, సమృద్ధి అయిన జీవం పొందుకుంటున్నాడు, యేసు రూపంలోకి మారిపోతున్నాడు, యేసు శిరస్సు వరకు ఎదుగుతూ ఉన్నాడు. వాక్యం వింటున్నాడు, 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 ఎదుగుతూ ఉన్నాడు. అతను ఎదగడం మాత్రం కాదు, అతని నుండి జీవం ఇతరులకు ఏమవుతుంది? ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎండిన ఎముకలను జీవింపజేసిన దేవుడు కదా. ఒక ఎండిన పాపిని తన రక్తం చేత కడిగి పవిత్రునిగా చేస్తే పరిశుద్ధుడైపోతున్నాడు. ఎ సిన్నర్ బికమింగ్ ఎ సెయింట్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం ఎంత విలువ గలది. దుర్మార్గుడు పాపిని పరిశుద్ధంగా మార్చేస్తుంది. సౌలు జీవితం మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన సిలువ నీడలో లేక ఉన్నప్పుడు ఆయన దుర్మార్గుడు, దూషకుడు, సంఘాన్ని పాడు చేసినవాడు, స్త్రీలను, పురుషులను వారి గృహాల్లో నుండి ఈడ్చుకొని వెళ్ళి హత్య చేసినాడంట. అపోస్తలుల గారి 8వ అధ్యాయంలో ఎంతమంది స్త్రీలు కూడా యేసు ప్రభు నామం నిమిత్తం హింసింపబడినారు కదా అని నిన్న నేను ఆలోచించిన. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అరే స్త్రీలు ఎక్కడ తక్కువ ఉన్నారు? స్త్రీలు కూడా తమ ప్రాణాలు అర్పించినాడు. ఉమెన్ మార్టియర్స్ గారు ఉన్నాడు. ఆదిమ సంఘాన్ని కొరకు ఆ యొక్క హతసాక్షుల గుంపులో స్త్రీలు కూడా ఉన్నారండి. ఒకసారి చప్పట్లు కొట్టండి స్త్రీల కొరకు. హల్లెలూయా. పౌలు ఈడ్చుకొని వెళ్ళినాడు, తల వెంట్రుకలు పట్టి లాగినట్టున్నాడు, ఈడ్చుకొని ఉన్నది వాక్యం, హతం చేసినాడు అని ఉన్నది. మరి అలాంటి సౌలు యేసుక్రీస్తు యొక్క సంధ్య చేత, ఆ దర్శనం చేత ఆయన ఎంతగా మారిపోయినాడు. సిలువ నీడలో ఉన్న పౌలు, సిలువ నీడ లేని సౌలు, జమీన్ ఆస్మాన్ ఫరక్. అప్పుడు ఇంటింటికి వెళ్ళి క్రైస్తవులను హింసించినాడంట. అపోస్తలుల కార్యం 20:20 చూస్తే ఇంటింటికి వెళ్ళి సువార్త అందించినాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చదవండి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 3 వచనాలు చదవండి. మళ్ళా అపోస్తలుల కార్యం 20:20 మీరు ధ్యానించండి. ఇంటింటికి వెళ్ళి దేవుని వాక్యం అందించినాడు, సువార్త అందించినట్టు మనం చూస్తున్నాం. అందుకే వీఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. మీరు అంటున్నారు కదా, మనం లోకంలోనే ఉన్నాం కదా, మరి లోకంలో ఉన్నాయన్నీ మనకు కావాలి కదా, మనము లోక జ్ఞానం కూడా మనకు ఉండాలి కదా. ఇవన్నీ పిచ్చి మాటలు. స్టాండ్ ఫర్ గాడ్ అంతే. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి ఈ లోకంలో. నేను కాదు చెప్పేది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. ఫిలిపియన్స్ 2nd chapter 14, 15, 16 చదువుతున్నాను. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను,
అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయాలను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలా కనబడాలంటే మనం జ్యోతుల వలె కనబడాలి. వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వక్ర జనం మధ్యలో, మూర్ఖులైన ప్రజల మధ్యలో మనం ఉన్నాం. బురదలో తామర ఎట్ట నిలబడుతుంది, రంగురంగుల చూస్తే బురద, మురికి, డ్రైనేజ్లో కూడా ప్రకాశిస్తుంది. అంటే జీవవాక్యం పట్టుకున్నాను. ఈ రక్షణ అనుభవంతో మనం యేసుక్రీస్తు చేత అంగీకరింపబడినందుకు, యేసు రక్తం చేత విమోచన పొందుకున్నాను, కడగబడినందుకు, పరిశుద్ధుల గుంపులో మనల్ని చేర్చి ఈ మురికి లోకంలో, ఈ వ్యర్థమైన మూర్ఖుల మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె మనము ప్రకాశిస్తున్నాము. దేవుని స్తోత్రం. ఏది పట్టుకోండి మీ పరిశుద్ధ గ్రంథం? ఇక్కడ రాసి ఉంది, ఏం పట్టుకోమని? జీవవాక్యమును. ఉందా లేదా? అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏది ఒకసారి చిన్న పల్లవి పాడదామా? అందరూ మీ పరిశుద్ధ గ్రంథం లేపండి. చేతులుందా అందరికీ? దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన వెదకిన సహాయం కలుగును. కష్టములు వచ్చినా, నష్టములు కలిగినా వినకుండా చదువుడి దివ్య గ్రంథము. హల్లెలూయా. మరి లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఒక 5 నిమిషాలు స్తుతిస్తాను, కొనియాడతాను దేవుణ్ణి, పొగడతాను దేవుణ్ణి. ఎందుకంటే ఈ వాక్యం లేకుంటే నేను లేను. జాయ్ చెరియన్ అంటే ఇప్పుడు చాలా మటుకు అందరు గుర్తుపడతారు, ఎందుకంటే ఈ వాక్యం ద్వారానే. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ఎక్కడ పోయినా కానీ పట్టుకొని ఏడుస్తాను, పట్టుకొని ఎంతగా అంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ పోతే వదలరు మనుషులు, పడతాను మీద పడిపోతారు. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా వారు మరి దిద్దబడినారు, దేవుని వాక్యాన్ని వారు ప్రేమిస్తున్నారు. కనుక వాక్యం బోధించే వారిని కూడా ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఈ జీవవాక్యం పట్టుకొని మూర్ఖుల మధ్యలో, వక్రజనం మధ్యలో మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. అంటే దాని అర్థము మనము ఈ లోకం నుండి వేరై రక్షణ పొందినాం. వారికి లేనిది మనకుంది, అదే సమృద్ధి జీవం, నూతన జీవం, నిత్య జీవం. ఇవన్నీ అనుగ్రహించింది యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా, యేసు రక్తం ద్వారా. ఈ నీడలో విశ్వాసి బ్రతుకుతున్నాడు, తేజరిల్లుతున్నాడు. ఈ నీడలోనే సమృద్ధి జీవం పొందుతున్నాడు, భద్రత పొందుతున్నాడు, క్షమాపణ పొందినాడు. మరి దేవుని కొరకు సాక్షిగా నిలబడుతున్నాడు, దేవుని నడిపింపుతో ముందుకు సాగుతున్నాడు, దేవుని ప్రేమను, అపారమైన దేవుని ప్రేమను అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభువు నీలో జీవితంలో ప్రవేశించిన తర్వాత నువ్వు ఆయన కొరకే బ్రతకాలని ఒక ఆశ కలుగుతుంది. చాలామందికి ఉంది, చాలామందికి ఉంది. ఒక సహోదరుడు నా దగ్గర అమ్మ నేను ఇక అయిపోయింది, రిటైర్డ్ అయినా, ఇక ఇప్పటి నుండి నేను ప్రభు కొరకే బ్రతుకుతాను. నాకు సంతోషం అనిపించింది. ఐ వాంటెడ్ టు హెల్ప్ దట్ లేడీ. నేను ఇక ప్రభు కొరకే బ్రతుకుతాను, నాకు ఇంకో లోకం వద్దు, నాకు ఏదొద్దాం, నేను మీ సంఘంలో ఏ పనున్నా చేస్తాను అంటే చూడండి, అది ఆ కార్యం ఎవరు ఆమెలో ఆరంభించినట్టు? ఆమె లోకపు నీడ వద్దంటుంది. ఆమె నాకు సిలువ నీడ ఉంటే చాలు, నేను సంఘంలో ఒక అవయవంగా, ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ నేను ఒక అవయవంగా పనిచేస్తాను. నాకు మీరు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకున్నా దేవుడు నన్ను పోషిస్తాడనే విశ్వాసం నాకు ఉంది. డబ్బులు ఇవ్వకుండా నేను ఉండను కదా, మీకు తెలుసు కదా, తప్పకుండా ఇస్తాను. మరి ఆమె మనసు ఎంత మంచిగా అనిపించింది నాకైతే. తప్పకుండా ఆమెను చేర్చుకున్నాను. ఎందుకంటే షీ వాంట్స్ టు లివ్ ఫర్ క్రైస్ట్. సిలువ నీడలో ఉన్న విశ్వాసి ఎవరి కొరకు జీవించాలండి? ప్రభు కొరకే జీవించాలి. దేవునికి స్తోత్రం. అన్ని నామముల కంటే పైనామాన్ని మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. ఈ నామంలో దయ్యములు వణికిపోతాయంటే ఈ నామాన్ని. ఈ నామంలో రోగము వెడలిపోతుందండి. ఈ నామంలో శాపము తొలగిపోతుందండి. ఈ నామంలో మరి కీడు తొలగిపోతుందంట. ఈ నామం ద్వారా శత్రువులు అణిగిపోతారండి. ఈ నామంలో నీకు అసాధ్యం అంటూ ఏది లేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే
సిలువ నీడలో విశ్వాసి సాగిపోవాలి. లోకంలో నీకు ఈ నీడ దొరకదు. అది కేవలం యేసు నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే నువ్వు ఈ సిలువ నీడలోకి వచ్చేస్తావు. ఈ నీడలో ఉన్న సుఖము, శాంతి, భద్రత, ఆశీర్వాదాలు లెక్కకు మించినది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచగలిగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచగలిగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయ పడని. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము. యేసు నామము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన క్రీస్తు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము సాతాను శక్తులు
యేసునామము సాతాను శక్తులు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం. అందరూ ఒకసారి లేచిన బట్టి ప్రార్థన చేస్తాను. సాతాను శక్తులన్నీ లయపరిచేది క్రీస్తు రక్తం. శత్రు సమూహంపై దాడి చేయడానికి క్రీస్తు నామం. వ్యాధులన్నిటినీ ఓడించడానికి యేసు రక్తం చాలినది. బాధలన్నిటి నుండి విడుదల పొందడానికి క్రీస్తు నామము సరిపోయింది. ఎంత గొప్ప నీడ విశ్వాసికి నువ్వు ఇచ్చినావు. నేను ఎంత గొప్ప నీడ. ఎండ తగలకుండా ఒక గొడుగు పెట్టుకొని వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఎండ భారీ నుండి విడిపింపబడాలని. ఈ లోకంలో ఉన్న శ్రమలను, లోకంలో ఉన్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు ఇవన్నీ జయించడానికి మాకు సిలువ శక్తి సరిపోయింది. నాయన సిలువ నీడలో విశ్వాసి పయనించాలి. అవును ప్రభు, మాకు వాక్యం అనే ఖడ్గం ఇచ్చినావు, నీతి అనే మైమరు ఇచ్చినావు, రక్షణ అనే శిరస్త్రాణం ఇచ్చినావు, విశ్వాసం అనే డాలు ఇచ్చినావు, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఇచ్చినావు, సత్యం అనే దట్టిని ఇచ్చినావు తండ్రి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడిచ్చినావు, ప్రార్థన శక్తి ఇచ్చినావు. ఇక మేము దేనికి భయపడాలి ప్రభు? నువ్వు మాకు ఆశ్రయమును దుర్గమై ఉన్నావు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నీవు. మహోన్నతని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే సమస్తమని నిన్ను ఆరాధించేవాడు. ఎంత ధన్యుడు ప్రభు. నాయన నీకు స్తోత్రం. సిలువ నీడలో విశ్వాసి పొందుకున్న ఆశీర్వాదాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. 40 రోజుల సిలువ ప్రసంగాలు వినబోతున్నాం. అది మా ఆత్మీయ జీవితానికి ఎంతో శక్తిని ఊరటని ఇస్తుంది కనుక నీకు వందనాలు. ఉదయం 4 నుండి 7 సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లు మరి ఆరంభించి ఆ సిలువ ధ్యానాలు మీరు చేతులెత్తి ఆశీర్వదించమని ప్రతి విశ్వాసి ఈ యొక్క భాగ్యాన్ని పొందుకోవడానికి కృప దయచేయండి. తన వివిధ మాధ్యమాల గుండా కూడా విశ్వాసులు తన దేవుని వాక్యాన్ని విని వారి ఆత్మీయ జీవితంలో గొప్ప చైతన్యము, గొప్ప మెలకువ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరు కూడా సాతానుకు ఎర కాకుండా తాను బంధకాల నుండి విడిపింపబడాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించమని ప్రార్థిస్తున్నాను. నీ నీడ మాకు సరిపోయింది, నీ యొక్క శక్తి మాకు సరిపోయింది ప్రభువా. నాయన నీకు వందనాలు. సిలువను ధ్యానిస్తూ మేము ముందుకు సాగాలి. ఈ జీవిత పయనంలోనైనా సిలువ నీడ మాకు సరిపోయింది కనుక ప్రభువా ప్రతి విశ్వాసిని తాకి మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ
సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF, హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం